నమస్తే అందరికి, అందరు మంచి ఉన్నారా? మేమైతే వస్తున్నాం. ఇలా నాకు కొంచెం పని ఉందని పొద్దున్న లేస్తే పక్క నుంచి లేస్తే కథం లేచి కూర్చుంది. 4K లేచింది నాతోటి పాటు. ఇప్పుడే తెల్లారుతుంది. ఒక 2-4 సూర్య నమస్కారాలను చేద్దామని వస్తే ఆగేది వచ్చి కూర్చుంది మీద. వచ్చి కూర్చుంది. లోపలికి పో, అమ్మమ్మ దగ్గరికి పో. అబ్బా పోవా, నాకు కొంచెం పని ఉంది కదా. పోవా. అల్లిడికి లేచి తాత అమ్మ నాన్న అని పాఠం పడుతుంది. తోతో జేజ జేజనట్టు నేను యోగా చేసుకుంటున్నాను. ఒక 5 minutes అటు పోవా, 5-10 minutes. తాత పో, పిలుతుండు పో. అగో మాలు అంటుండు, మాలు మల్లిగా అంటుండు పో. అయ్యో రాక్షసి. ఇవాళ 2 బ్లౌజులు 2 డ్రెస్సులు కుట్టాలి. అట్లీస్ట్ 2 బ్లౌజులు కుట్టి 2 డ్రెస్సులు కట్ చేసుకొనైనా పెట్టుకోవాలి. బాగా పని ఉంది. కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ చేయాలి. మా హద్ది వండుకుంది. మార్నింగ్ 4కి లేచింది కదా, తొందరనే పడుకుంది. ఆమె లేచేలోపు మా మమ్మీ వంట అయ్యేలోపు ఒక్క బ్లౌజ్ అన్న కంప్లీట్ చేయాలి. ఈ క్లాత్ కొంచెం జారది, సో ఫస్ట్ ఇదే కుడతా. అయిపోయింది, ఒకటి అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లా. దారాలతో తిప్పలవుతుంది బాగా. దారాలు కరెక్ట్ మ్యాచింగ్ దొరుకుతూనే లేవు. డబ్బా కొంటే డబ్బాలో అన్ని కలర్స్ రానే రావు, అదో తలకాయ నొప్పి. బట్ ఇలాగోలాగా మీదికి ఏర్పడకుండా ఉండే చూసి కుట్టేసేస్తే అని అయిపోతుంది. అంతకుముందు 1.5 అవర్కి ఒకటి, 2 అవర్స్కి ఒకటి అప్పుడప్పుడు కుడుతుండే. ఇప్పుడు ఎంత టైం అవుతుందో ఇలా టైం చూసుకొని కుడదాం అనుకుంటున్నా. బాగా రోజు అయింది కదా, టైం పెట్టుకొని కుడుతుండే అప్పుడు స్టార్టింగ్లో. ఎన్ని గంటలకు ఒక బ్లౌజ్ అవుతుందని ఇలా కూడా టైం పెట్టుకొని ఎన్ని గంటలకు ఈ ఒక బ్లౌజ్ అవుతుందేమో చూస్తాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది టైము 9-10 వరకు బ్లౌజ్ అయిపోవాలి. అయితే దాని చూద్దాం. కరెక్ట్ బ్లౌజ్ అయిపోయాక లేచిన అమ్మ వాళ్ళు. గుడ్డు కోడిగుడ్డా, బాతిగుడ్డా, ఏంద్రా అబ్బా బక్క అయినవా. ఈపులా మురికి రాసుకోవడానికి జుట్టు వస్తుంది అంటే జుట్టు వస్తుందా నీకు? నాకు వస్తుంది. నువ్వు పక్క పీరుగా అయితే నీకు రాదు. పక్క పీరు మమ్మీ, మీ మమ్మీ అనమాట. ఇది ఉదయకి తల పెట్టరాదు. అమ్మ ఇటు పట్ట, ఇటు చూపియే కనబడుతులేవే. కొట్టవా? అయ్యో పెడుతుంది చేదు అవుతుంది, మంచిగా అవుతుంది. మాలు నువ్వు పెట్టు, పెడతావా? అయ్యా పెడతావు, పెంటల బూత్ పెడతావా? పెడతావా? పెడతావు? పెంటల బూత్ పెడతావా? అదా పెట్టచ్చు. ఏంది కరెక్ట్ 10కి 5 minutes ముందు అయిపోయింది. ముందు అయిపోతుండే కానీ కరెంట్ పోయింది మధ్యలో.
బ్లౌజ్ ఈ డోరీలు అన్నం తిని మళ్ళీ ఎక్కాలి ఇంకో బ్లౌజ్. మాల్గడ తిన్నాడా? ఎట్టా చూస్తున్నాడు? ఇదా అమ్మ అన్నం పెడతావా? మాది ఎలా చికెన్. ఎందుకని అడగకూరి. మా పెద్దనాన్న హాస్పిటల్లో ఉన్నాడు, సో ఆయనకి తెచ్చిర్రు బాక్స్ తీసుకోవడానికి. పెద్దనాన్న పేరు చెప్పి నాకు 2 ముక్కలు ఇస్తారు. మమ్మే తాలింపు వాసన నిమ్మకాయ చట్నీ పోపు పెడుతుంది, చూపిస్తా. కమ్మాతుంది వాసన. వాసనకి తినబుద్ది అయితే తొక్కుడు. పాపం అది ప్యాంట్ అంటే వేసినాక పంపిస్తారు అనుకుంది నిన్నట్లెక్క. అయ్యో తిండి అయిపోయింది, ఇంకో బ్లౌజ్ కుట్టాలి, ఇది ఎక్కాలి. ఏమైంది నాన్న? ఏం లేదట, చెప్పుల దుకాణం పెట్టింది మళ్ళీ. చెప్పులు తీయద్దు. 10:30 12:30 వరకు మళ్ళీ టార్గెట్, మళ్ళీ ఇంకోటి కుట్టాలి. 12:30 కాకముందే కంప్లీట్ చేసిన, కాకపోతే ఇప్పుడు పంపకాలు వేయాలి. పంపకాలు వేసే బదులు ఇంకో బ్లౌజ్ కుడితే మంచిగా ఉండనిపిస్తుంది, బాగా రిస్క్ అనిపిస్తుంది అంతా. ఇంకా ఇవి నయ్యం ఏంటిది ఫల్టాయించి అట్లా అట్లా కొన్ని పంపగా ఏంటిది చేతితో చేసే వరకు కొంచెం తగ్గుతుంది. ఇంకా ముసలోళ్ళ జాకెట్లు అయితే అబ్బా వశం కాదు, మొత్తం అంతటా పంపకం. ఏమంటారు చేతులకి వీప్ పట్టి ఏంటిది మెడ పట్టి అన్నిటికీ ఏమంటారు వాళ్ళు. కాజాలు కూడా మిషన్ మీద ఒప్పుకోరు కొందరు, రకరకాలు ఉంటారు. మనకేమో ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది మిషన్ మీద, కాకపోతే వాళ్ళు వేయించుకో. కాకపోతే ఇవి ఏమంతా అట్లా లేవు, తొందరనే అయిపోతుంది. ఇవి వేసి రేపు కుట్టే వాటి కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేయడానికి ముందే కాసేపు పడుకోవాలి. మబ్బులు ఎప్పుడో 4కి లేచిన, మా మేడం 4కి నాతో పాటు అది కూడా లేచింది, మంచిగా అది పడుకొని లేచింది, కానీ నేను ఇంతవరకు పడుకోలే. కాసేపు అట్లా పడుకుంటా. మీరేం చేస్తున్నారు? మధ్యాహ్నం 12:30 1 అవుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది. మంచిగా కూలర్లు వేసుకొని చట్టుగా తిని వండుకున్నారా? నాకు కామెంట్ చేయర్రి ఏం చేస్తారని. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయర్రి, లైక్ చేస్తేనే ఇంకొంతమందికి పోతుంది నా వీడియో, అర్థమైందా? సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఛానల్ని. మా జుట్టోడు వచ్చిండగు, జుట్టోడు ఇటు రారా, ఇంకా జుట్టోని చూపిస్తా అని. మళ్ళా జుట్లో చిన్నాడు, 2 పిలకలు కట్టుకున్నాడు. బాయ్ చెప్పవా? బాయ్ బాయ్ అందరికీ.